ఎల్నినో ప్రభావంతో గత కొద్ది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు భారత వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉండగా రానున్న రోజుల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే వర్షాలు కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక సోమవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాల ప్రభావం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణంలో మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో బయట సంచరించకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించింది. అలాగే సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణలోను వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే 3 నుండి 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు వాతావరణ శాఖ సూచనలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పగటి వేళలో పెరిగిన వేడి కారణంగా బయటకు వెళ్లే వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ అంచనాలు ప్రజలకు మరింత ఉపశమనం కలిగించే అంశంగా మారాయి. మరోవైపు వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కూడా ఈ వాతావరణ సూచనలు ఆశలు కలిగిస్తున్నాయి. సాగు పనులు ప్రారంభించిన రైతులకు ఈ వర్షాలు ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశా టీవీ.